అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం. దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి. వర్గీకరణ గురించి మాట్లాడండి అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు, మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వంలో మీరు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధితుల యొక్క వాదన వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వంలో మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు 3 గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులందరం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధార్థ లూత్రా సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష, సీనియర్ కౌన్సిల్ సుమారు 2 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వినిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే, మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాషిక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభ్యులు మాకు సహకరించాలని వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో ఈరోజు ఇంత పెద్ద గలాటా చేస్తున్నారు. మా సోదరిమణి సబిత ఆ సోదరిమణి విషయంలో ఏదైతే జరిగిన విషయంలో మాట్లాడటానికి సభకున్న సభ వ్యవహారాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను యొక్క సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి తోలుకొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష, మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మా దామోదర్ రాజు